Hi everyone, I am Dr. B. Babani. Our today's concept is storage classes. What is a storage class? Storage class in C decides the part of storage to allocate memory for a variable, which means యాక్చువల్గా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అని చెప్పేసి డిసైడ్ చేయడానికి ఈ స్టోరేజ్ క్లాసెస్ అనేవి యూజ్ చేస్తాము. అంటే లైక్ మెమరీలో స్టోర్ అవుతుందా, సిపియూలో స్టోర్ అవుతుందా, ఎక్కడ స్టోర్ అవుతుందని డిసైడ్ చేయడానికే ఈ స్టోరేజ్ క్లాస్ని మనము యూజ్ చేస్తాం. And also the storage classes are used to describe about the features of a variables or function. అంటే సమ్ ఫ్యూ ఫీచర్స్ ఆఫ్ ఒక వేరియబుల్ ఫీచర్స్ని డిస్కస్ చేయడానికి కూడా మనం ఏంటంటే ఈ స్టోరేజ్ క్లాసెస్ గురించి నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే స్కోప్. స్కోప్ అంటే ఏంటి అంటే ఒక వేరియబుల్ని మనం డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది, విచ్ మీన్స్ దాని పవర్ అనేది ఎంతవరకు ఉంటుంది. సో ఆ బ్లాక్ వరకు ఉంటుందా, కంటిన్యూగా ప్రోగ్రామ్ మొత్తం ఉంటుందా, లేదంటే సెకండ్ ప్రోగ్రామ్కి కూడా అది ఎక్స్టెండ్ అవుతుందా. సో ఇలా తెలుసుకోవడాన్ని మనం ఏమంటారంటే స్కోప్ అంటాము. నెక్స్ట్ విజిబిలిటీ. విజిబిలిటీ అంటే ఏంటంటే వన్స్ ఇఫ్ యూ డిక్లేర్ ఏ వేరియబుల్, ఒకసారి వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ఇనిషియలైజ్ చెయ్యకపోతే సో వాట్ ఈస్ ద అవుట్పుట్ టు పర్టికులర్ ప్రోగ్రామ్ అని చెప్పడానికి ఈ విజిబిలిటీని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి లైఫ్ టైమ్ ఆఫ్ ద వేరియబుల్. లైఫ్ టైం అంటే ఏంటి అంటే వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయిన తర్వాత అది ఎంతవరకు దాని ఎగ్జిస్టింగ్ ఉంటుంది, విచ్ మీన్స్ ప్రోగ్రామ్ అయిపోయే వరకు ఉంటుందా, లేదు అంటే మధ్యలోనే దాని లైఫ్ పీరియడ్ అనేది ఎండ్ అవుతుందా. సో ఇలా తెలుసుకోవడానికి మనం లైఫ్ టైమ్ ఆఫ్ ద సో ఈ ఫీచర్స్ గురించి తెలుసుకోవడానికి మనం స్టోరేజ్ క్లాసెస్కి వెళ్తున్నాము. అండ్ next there are four types of storage classes are there. First one is automatic storage classes, external storage classes, static storage classes, and register storage classes. Coming to first one, automatic storage classes. ఈ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్లో యూస్ చేసే కీవర్డ్ని ఆటో అంటారు అనమాట. సో ఈ స్టోరేజ్ క్లాస్ ఎప్పుడు యూస్ చేస్తాము అంటే జనరల్గా మనము లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ కోసం ఈ ఆటో స్టోరేజ్ క్లాస్ని యూస్ చేస్తాము. వాట్ ఈజ్ లోకల్ వేరియబుల్ అంటే ఆఫ్టర్ ద వాయిడ్ మెయిన్, అంటే మెయిన్ ప్రోగ్రామ్ సి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత మనము లోపల ఎక్కడైనా బిగినింగ్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్ టు ఎండింగ్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్ ఎక్కడైనా మనం వేరియబుల్ని జనరల్గా యూస్ చేసుకోవడానికి డిక్లేర్ చేస్తుంటే దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. సో ఆ లోకల్ వేరియబుల్స్ డిక్లరేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ ఆటో స్టోరేజ్ క్లాసెస్ని యూస్ చేస్తామన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనము వేరియబుల్ని డిక్లేర్ చేసి దానికి వాల్యూ ఇవ్వకపోతే బై డిఫాల్ట్ ఇట్ విల్ టేక్ ఏ గార్బేజ్ వాల్యూ. గార్బేజ్ వాల్యూ అంటే ఏంటంటే ఒక డమ్మీ వాల్యూ తీసుకుంటుంది. ఒకవేళ మనం వేరియబుల్ని డిక్లేర్ చేసాం, దానికి ఎలాంటి వాల్యూ మనం ప్రొడ్యూస్ చేయలేదనుకోండి, ప్రొవైడ్ చేయలేదనుకోండి, సో దెన్ ఇట్ విల్ టేక్ ఏ గార్బేజ్ వాల్యూ. అండ్ ఆటో వేరియబుల్స్ కెనాట్ బి డిక్లేర్డ్ యాజ్ గ్లోబల్ లాగా వీటిని డిక్లేర్ చేయకూడదు ఆటో వేరియబుల్స్ అని చెప్తున్నాము. విచ్ మీన్స్ ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, లోకల్ వేరియబుల్ అంటే ఏంటి అంటే వాయిడ్ మెయిన్ తర్వాత ఓపెన్ కర్లీ బ్రేసెస్ నుంచి అండ్ క్లోజ్ బ్రేసెస్ వరకు ఇన్ బిట్వీన్ మనం ఎక్కడైనా డిక్లేర్ చేసే వేరియబుల్ని లోకల్ వేరియబుల్ అంటారు. అలాగే ఇన్ బిట్వీన్ వాయిడ్ మెయిన్ అండ్ హెడర్ ఫైల్స్కి వాయిడ్ మెయిన్ ఫంక్షన్కి మధ్యలో ఉన్న మధ్యలో మనం ఏమన్నా వేరియబుల్ని డిక్లేర్ చేస్తే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. అలా గ్లోబల్ వేరియబుల్స్ డిక్లరేషన్లో ఆటో అనే కీవర్డ్ని మనం యూస్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఆటో వేరియబుల్స్. ఎప్పుడైనా ఆటో వేరియబుల్స్ యూజ్ చేయాలి అంటే మీరు ఏంటంటే ప్రతిసారి ఇనిషియలైజ్ చేయాలి, విచ్ మీన్స్ వాల్యూస్ ఇస్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసెస్. సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. విల్ డిస్కస్ అబౌట్ 4 ప్రోగ్రామ్స్ హియర్. ప్రోగ్రామ్ 1, ఈ ప్రోగ్రామ్ 1లో వచ్చేసి ఏంటంటే ఇంట్ రిజల్ట్ ఆటో ఇంట్ సెమ్. నేను 2 లైన్స్ రాశాను. ఫస్ట్ లైన్లో ఇంట్ రిజల్ట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ రిజల్ట్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను, సెమ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. ఇక్కడ ఫస్ట్ దానికి ఆటో అనే కీవర్డ్ ఇవ్వలేదు, బట్ సెకండ్ దానికి ఇచ్చాను. అంటే ఏంటి, ఆటోమేటిక్గా ఈ సెకండ్ సెమ్ అనేది ఆటో స్టోరేజ్ క్లాస్ అని చెప్తాము. ఓకే, బట్ ఇక్కడ ఈవెన్ ఫస్ట్ వన్ కూడా ఏమవుతుంది అంటే ఆటో స్టోరేజ్ క్లాస్. ఎందుకు అంటే యాక్చువల్గా ప్రతి లోకల్ వేరియబుల్కి మనకేమిటంటే బై డిఫాల్ట్గా మీరు ఆటో అనే కీవర్డ్ యూస్ చేసినా చేయకపోయినా కానీ సో దాన్ని ఏంటంటే ఆటోతోనే అది ఆటో స్టోరేజ్ క్లాస్లోనే స్టోర్ అవుతుంది కాబట్టి సో
సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఆటో కీవర్డ్ ఇచ్చినా ఇవ్వకపోయినా రెండు డిక్లరేషన్స్ సేమ్. బై డిఫాల్ట్ మనకి ఏ వేరియబుల్కైనా ఆటో అనే కీవర్డ్ తీసుకుంటుంది ఇంటర్నల్గా. సో అందుకని బోత్ డిక్లరేషన్స్ విల్ బి సేమ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ ప్రోగ్రామ్, ఈ సెకండ్ ప్రోగ్రామ్ చూసారు అంటే 3 వాల్యూస్ ఇచ్చాము. i ఈక్వల్ టు 1, i ఈక్వల్ టు 2, i ఈక్వల్ టు 3 అనేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం 3 బ్లాక్స్ యూస్ చేసాం. దిస్ ఇస్ మెయిన్ ఓపెనింగ్ కర్లీ బ్రేసెస్, సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్. ఈ థర్డ్ వన్ వచ్చేసి ఆటో ఇంట్ i ఈక్వల్ టు 3 ఇమీడియట్గా ఫాలోడ్ బై ఇక్కడ ఏం చేశానంటే నేను ఈ ఐ వాల్యూ ప్రింట్ చేశాను. సో ఐ వాల్యూ మనకు లాస్ట్లో స్టోర్ అయిన ఐ వాల్యూ ఏంటంటే 3 స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ 3 ప్రింట్ అవుతుంది యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ అవుట్పుట్లో చూసారంటే ఫస్ట్ 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆటో ఇంట్ ఐ ఈక్వల్ టు 3 అనే ఈ ఐ వాల్యూ 3 అనేది ఓన్లీ ఫర్ ఈ బ్లాక్ వరకు అప్లికబుల్. అంటే ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ క్లోజ్ బ్రాకెట్ ఉంది కదా, ఇన్ బిట్వీన్ ఐ వాల్యూ అనేది 3 ఉంటుంది. సో ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ దిస్ బ్రాకెట్ ఈ ఐ వాల్యూ విల్ బి ఇనిషియలైజ్ టు 2. ఇక్కడ ఇంకొక వేరియబుల్తో మళ్ళీ ఇంకొక వాల్యూతో మనం ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఇది తీసుకుంటుంది. సో ఈ వేరియబుల్ వాల్యూ కూడా దీని స్కోప్ కూడా ఓన్లీ ఈ కర్లీ బ్రేసెస్ క్లోజ్ అయ్యేంత వరకే ఉంటుంది. ఆఫ్టర్ క్లోజింగ్ ఆఫ్ దిస్ కర్లీ బ్రేసెస్ వన్స్ అగైన్ దిస్ ఐ వాల్యూ విల్ బి ద 1. సో ఇలా మనకి ఈ ప్రోగ్రామ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అంటే ఈచ్ బ్లాక్ ప్రతి ఒక్క వేరియబుల్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ అనేది స్కోప్ అనేది ఓన్లీ ఆ బ్లాక్ వరకే, అంటే ఈ ఓపెన్ కర్లీ బ్రేసెస్ నుంచి క్లోజ్ కర్లీ బ్రేసెస్ మధ్యనే ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనకి ఇక్కడ ఏమవుతుందంటే వీటికి ఇక్కడ 3 అవుట్పుట్స్ వస్తాయి. 3, 2, 1 ఈజ్ ద అవుట్పుట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ 3 చూసాము అంటే ఇక్కడ మనము దీన్ని ఫర్ లూప్లో తీసుకున్నాము. ఇంట్ ఐ అనేది డిక్లేర్ చేసుకున్నాను. ఫర్ ఐ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అండ్ ఐ ప్లస్ ప్లస్. అంటే ఏంటి, ఈ లూప్ని నేను 4 టైమ్స్ రిపీట్ అవ్వడానికి ఇనిషియలైజ్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఇంట్ ఏ ఈక్వల్ టు 20. సో ఏ వాల్యూ ఇక్కడ ఎంత తీసుకున్నాను అంటే 20 ఇక్కడ ఇనిషియలైజ్ చేశాను. సో యాక్చువల్గా ఇనిషియలైజేషన్ మనం ఇక్కడ కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఫర్ లూప్లో ఇనిషియలైజ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఏ వాల్యూ ప్రింట్ చేశాను. నెక్స్ట్ ఏ విల్ బి ఏ ప్లస్ ప్లస్. అంటే ఏమవుతుంది, ఏ అనేది 20 కాబట్టి 21కి ఇనిషియలైజ్ అవుతుంది. ఎప్పుడు ఐ ఈక్వల్ టు 1కి. మళ్ళీ వి విల్ గో బ్యాక్. ఆటోమేటిక్గా ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 2. నెక్స్ట్ కండిషన్ విల్ బి ద ట్రూ. సో i2 విల్ బి ద లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి మళ్ళీ మనం లోపల ఈ పర్టికులర్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వస్తాం. మళ్ళీ ఇక్కడ ఏ వాల్యూ అనేది ఇంతకుముందు ఏ వాల్యూ 21కి వచ్చింది, బట్ అయినా మళ్ళీ లోపలికి వచ్చేటప్పటికి ఇనిషియలైజేషన్ ఏమవుతుందంటే 20కే వెళ్ళిపోతుంది. సో అందుకని సెకండ్ టైం కూడా మనకి 20నే ప్రింట్ అవుతుంది. సో అవుట్పుట్ చూసారంటే 1, 2, 3, 4 ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ లూప్ రిపీట్ అయితే అన్ని నెంబర్ ఆఫ్ 20s ప్రింట్ అవుతాయి. ఎందుకంటే నేను ఏకి వేరియబుల్ ఇనిషియలైజ్ వాల్యూ వచ్చేసి నేను ఫర్ లూప్లో చేశాను కాబట్టి. సో మనకేమవుతుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైము ఆ ఇనిషియలైజేషనే తీసుకుంటుంది. అందుకని చెప్పేసి మనకి 4 టైమ్స్ కాదు 10 టైమ్స్ 100 టైమ్స్ ప్రింట్ అయినా సేమ్ వాల్యూ రిపీట్ అవుతుంది. అలా కాకుండా మీరు ఈ ఏ ఈక్వల్ టు 20ని ఇక్కడ బయట తీసుకున్నారంటే ఫర్ లూప్ పైన తీసుకున్నాము అంటే ఆటోమేటిక్గా మీకు 20, 21, 22, 23 అలా ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ఫోర్త్ ప్రోగ్రామ్. ఈ ఫోర్త్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, నేను 2 బ్లాక్స్ ఫస్ట్ జస్ట్ ఇక్కడ ఒక బ్లాక్ యూస్ చేసుకున్నాను. ఇది మెయిన్ ప్రోగ్రాము. ఈ మెయిన్ ప్రోగ్రామ్ లోపల ఇంటర్నల్ బ్లాక్ యూస్ చేశాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 20 ప్రింట్ ఎఫ్ ఏ. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాను, ఆ వాల్యూని ఇక్కడ ప్రింట్ చేసుకోవడానికి నేను కోడ్ రాసుకున్నాను. ఆఫ్టర్ దట్ బయటకు వచ్చాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రింట్ ఎఫ్ ఏ అంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఏకి 20 ఉంది కాబట్టి ఇక్కడ ఏ అనేది 20 తీసుకోదు. ఎందుకంటే ఈ 20 ఎగ్జిస్టెన్స్ వచ్చేసి ఓన్లీ ఈ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలోనే ఉంటుంది. సో ఆఫ్టర్ క్లోజింగ్ ద బ్రాకెట్ ఇక్కడ మళ్ళీ ఏకి అనేది వాల్యూ మనం ఎక్కడ ఇనిషియలైజ్ చేయలేదు, అక్కడ బయట తీసుకోలేదు కాబట్టి ఈ ఏకి జస్ట్ ఇది డిక్లరేషన్ కూడా తీసుకోలేదు కాబట్టి మనకు వచ్చేసి ఈ ప్రోగ్రామ్కి కంపైలర్ ఎర్రర్ అనే రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాసెస్. ఈ ఎక్స్టర్న్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ డిఫాల్ట్ క్లాస్ ఫర్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్. ఆల్రెడీ ఇంతకుముందే మనం గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. సో ఆ గ్లోబల్ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఎక్స్టర్న్ అనే కీవర్డ్తోనే అది బై డిఫాల్ట్గా డిక్లేర్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి
సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాస్లో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి మీకు 0 ఉంటుంది. అంటే మీరు వాల్యూని ఇనిషియలైజ్ చేసి వాల్యూని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయకపోతే ఇది డిఫాల్ట్గా 0 తీసుకుంటుంది. ఎప్పుడైతే మీరు ఎక్స్టెండ్ కీవర్డ్ యూస్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా వేరియబుల్కి వాల్యూ ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా మీరు ఎక్స్టెండ్ కీవర్డ్ యూస్ చేసి డిక్లేర్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది కంపైలర్ ఎర్రర్ కింద వస్తుంది. సో ఇక్కడ 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ప్రోగ్రామ్లో చూడండి, వాయిడ్ మెయిన్ బిఫోర్ నేను ఏం చేశానంటే ఇంట్ ఐ అనే వేరియబుల్ని డిక్లేర్ చేశాను. ఇది ఇన్ బిట్వీన్ హెడర్ ఫైల్ అండ్ వాయిడ్ మెయిన్ మధ్యలో మనం డిక్లేర్ చేసుకుంటాం మాక్సిమం వచ్చేసి ఇంట్ ఐ. సో ఇక్కడ నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేశాను, ఐ అనే వేరియబుల్ని. ఆఫ్టర్ దట్ ఆ ఐ అనే వేరియబుల్ని నేను ఇక్కడ ప్రింట్ చేశాను. సో ప్రింట్ చేస్తే నాకేమవుతుందంటే ఇంతకుముందు డిస్కస్ చేసాం, బై డిఫాల్ట్ ఎక్స్టర్న్ అనే కీవర్డ్కి వాల్యూ వచ్చేసి 0. ఇక్కడ ఏ వాల్యూ మనం ఇవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్గా అది 0తో ఇనిషియలైజ్ అయిపోయి అవుట్పుట్లో మీకు 0 ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూస్ చేయలేదు. యూస్ చేయకపోయినా కానీ బై డిఫాల్ట్ ఇది ఎక్స్టర్న్ అనే కీవర్డ్తోనే మీకు సేవ్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ ప్రోగ్రామ్ 1. అండ్ కమింగ్ టు ప్రోగ్రామ్ 2, ఈ ప్రోగ్రామ్ 2లో ఏంటి అంటే ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూస్ చేశాను, ఇంట్ స్పేస్ ఐ అనేది డిక్లేర్ చేసుకున్నాను. డిక్లేర్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఈ వాల్యూని నేను ప్రింట్ చేసుకోవడానికి, ఐ వాల్యూని ప్రింట్ చేసుకోవడానికి చూస్తున్నాను. ఇదేమవుతుందంటే కంపైలర్ ఎర్రర్ అని వస్తుంది. ఎందుకు అంటే ఇంతకు ముందే చెప్పాను, ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూస్ చేసి మీరు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ వేరియబుల్కి వాల్యూ ఖచ్చితంగా ఇవ్వాలి. అలా ఇస్తేనే మీరు ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూస్ చేయాలి, లేకపోతే యూస్ చేయకూడదు. ఇక్కడ మనం ఏ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి దీని అవుట్పుట్ ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా ఐ డజంట్ హ్యావ్ ఏ వాల్యూ, కంపైలర్ ఎర్రర్ వస్తుంది. అండ్ కమింగ్ టు థర్డ్ ప్రోగ్రామ్ చూసాము అంటే ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూజ్ చేసాము, ఇంట్ ఐ ఈక్వల్ టు 50 అని ఇచ్చాము. సో ఆటోమేటిక్గా అది ప్రింట్ చేసినప్పుడు మీకు 50 అని ప్రింట్ అవుతుంది. సో నో వరీస్. అండ్ కమింగ్ టు ఫోర్త్ ప్రోగ్రామ్, ఈ ఫోర్త్ ప్రోగ్రాంలో ఏంటంటే ఎక్స్టర్న్ ఇంట్ ఏకి నేను 60 అనేది డిక్లేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఏని ప్రింట్ చేయాలి అనుకుంటే మీకు ఏమవుతుందంటే కంపైలర్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ యాక్చువల్గా మనం ఎక్స్టర్న్ అనే కీవర్డ్ యూస్ చేయకూడదు. ఇలా లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయడానికి మనం ఆటో అనే కీవర్డ్ యూస్ చేస్తాము. ఈ ఎక్స్టర్న్ అనేది ఆల్మోస్ట్ గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ కోసమే యూస్ చేయాలి. ఒకవేళ ఇక్కడ యూస్ చేసిన ఇనిషియలైజేషన్ ఇక్కడ ఇవ్వకూడదు అనమాట. సో అందుకని చెప్పేసి మీకు ఈ ప్రోగ్రాంలో కంపైలర్ ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్టాటిక్ స్టోరేజ్ క్లాస్. ఈ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ ఎందుకు యూస్ చేస్తాము అంటే జనరల్గా మనం ఇంతకు ముందు చెప్పిన దాంట్లో అంటే ఆటో కీవర్డ్ యూస్ చేసిన దాంట్లో ఏమవుతుంది అంటే ఆ వేరియబుల్ యొక్క ఎగ్జిస్టెన్స్ వచ్చేసి ఆ పర్టికులర్ బ్లాక్ వరకే ఉంటుంది, మనకి మొత్తం ప్రోగ్రామ్కి ఉండదు. అలా కాకుండా ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ వాల్యూ ఎగ్జిస్టెన్స్ వచ్చేసి అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ని యూస్ చేయాలి విత్ ఏ కీవర్డ్ ఆఫ్ స్టాటిక్. దీనికి కూడా వచ్చేసి మీకు డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి 0 అవుతుంది. సో అండ్ స్టాటిక్ వేరియబుల్స్ అలొకేట్ డిఫాల్ట్ వాల్యూ దీనికి వచ్చేసి 0 వస్తుంది. స్టాటిక్ వేరియబుల్స్ అలొకేట్ మెమరీ ఇన్ డేటా సెగ్మెంట్ నాట్ ఇన్ స్టాక్. ఇప్పటివరకు ఈ విషయం డిస్కస్ చేయలేదు. యాక్చువల్గా మనకి ఫస్ట్ ఆటో వేరియబుల్స్ వచ్చేసి మీకు స్టాక్లో స్టోర్ అవుతాయి. అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్టర్న్ అండ్ స్టాటిక్ ఎక్స్టర్న్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ వచ్చేసి మీకు డేటా సెగ్మెంట్ అంటే మెయిన్ మెమరీలో స్టోర్ అవుతాయి అనమాట. ఈ రెండు వేరియబుల్స్ మెయిన్ మెమరీలో స్టోర్ అవుతాయి. బట్ అయితే ఫస్ట్ వన్ ఆటో అయితే మాత్రం మీకు స్టాక్లో స్టోర్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ డిక్లరేషన్స్ని మనం ఏంటంటే మల్టిపుల్ ఇనిషియలైజేషన్ స్టాటిక్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో గ్లోబల్ డిక్లరేషన్స్ ఈజ్ పాసిబుల్. ఇంతకుముందు మనము ఎక్స్టర్న్ వచ్చేసి ఏమంటారు లోకల్గా తక్కువ యూస్ చేయాలి, ఒకవేళ యూస్ చేసినా ఇనిషియలైజేషన్ యూస్ చేయకూడదు. అలాగే మీకు ఆటోమేటిక్ వచ్చేసి గ్లోబల్ డిక్లరేషన్ కోసం యూస్ చేయకూడదు అని చెప్పేసి డిస్కస్ చేసాము. బట్ ఇక్కడైతే ఈ స్టాటిక్ అనే కీవర్డ్ యూస్ చేసి లోకల్గా డిక్లేర్ చేయొచ్చు ఒక వేరియబుల్ని, గ్లోబల్గా కూడా డిక్లేర్ చేయొచ్చు అనమాట. రైట్. సో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. ఈ ఫస్ట్ ప్రోగ్రామ్లో ఏంటంటే మనకి స్టాటిక్ అనే కీవర్డ్ ఇచ్చాను, ఇంట్ ఎక్స్ నేను డిక్లేర్ చేశాను. సో ఇక్కడ ఇంట్ వై అనేది ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. సో ఇక్కడ
సో ఈ ప్రింట్ఎఫ్లో మనకేంటంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ వై వాల్యూ నేను 2 ప్రింట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ అవుట్పుట్లో వచ్చేసి ఎక్స్కి వచ్చేసి మీకు వచ్చేసి 0 ప్రింట్ అయింది, వైకి వచ్చేసి గార్బేజ్ వాల్యూ ప్రింట్ అయింది. అంటే ఇంతకు ముందు చెప్పాను. సో ఈ స్టాటిక్కి బై డిఫాల్ట్ వాల్యూ మనం 0తో ఇనిషియలైజ్ చేస్తామని, అలాగే మనకి ఆటో కీవర్డ్ యూస్ చేసింది డిక్లేర్ చేసిన వేరియబుల్స్ గార్బేజ్ వాల్యూ ప్రింట్ అవుతుందని చెప్పాను కదా. సో లైక్ దిస్ ఏదో ఒక గార్బేజ్ వాల్యూ మనం ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దిస్ ఇస్ ఫస్ట్ ప్రోగ్రామ్. కమింగ్ టు సెకండ్ ప్రోగ్రామ్. ఈ సెకండ్ ప్రోగ్రామ్ లో చూడండి, నేను ఐని 3 టైమ్స్ డిక్లేర్ చేశాను. మల్టిపుల్ డిక్లరేషన్స్ ని నేను ఇక్కడ చేశాను అనమాట. ఐ కాకపోతే ఏంటంటే 3 టైమ్స్ నేను ఐని డిక్లేర్ చేశాను, కానీ ఒకేసారి వేరియబుల్ ని ఇనిషియలైజ్ చేశాను. దాన్ని 25 యూస్ చేసి ఇనిషియలైజ్ చేశాను. సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే ఆ ఐ వాల్యూని ప్రింట్ చేసుకున్నాను. అవుట్పుట్ విల్ బి ద 25. అంటే ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇట్ విల్ అలో మల్టిపుల్ డిక్లరేషన్స్ బట్ నాట్ మల్టిపుల్ ఇనిషియలైజేషన్స్. స్టాటిక్ కీవర్డ్ యూస్ చేసి ఒకే వేరియబుల్ ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డిక్లేర్ చేయొచ్చు. యాక్చువల్గా అయితే నేను ఇక్కడ 4 టైమ్స్ డిక్లేర్ చేశాను. 1 2 3 4 డిక్లరేషన్ చేయొచ్చు. కాకపోతే ఇనిషియలైజేషన్ ఒక్కసారే పర్ఫామ్ చేయాలి. సో దానివల్ల మనకి ఈ ప్రోగ్రామ్కి ఏ ప్రాబ్లం లేకుండా 25 ప్రింట్ అయింది. అండ్ ఇంకో ప్రోగ్రామ్ 3 చూసామంటే చూడండి, ఇందులో వచ్చేసి స్టాటిక్ ఏ ఈక్వల్ టు 3 తీసుకున్నాను అండ్ ప్రింట్ ఎఫ్ ఏ మైనస్ మైనస్. సో ఇక్కడ ఆల్రెడీ స్టాటిక్ అనే కీవర్డ్ తీసుకొని వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి ముందు వాల్యూ ప్రింట్ చేసి తర్వాత దాన్ని ఏమంటారు డిక్రిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం కాబట్టి వీ విల్ గెట్ హియర్ 3 వాల్యూ. సో లైక్ దిస్ ఆల్సో యూ కెన్ డిక్లేర్ ద స్టాటిక్ స్టోరేజ్ క్లాస్ వేరియబుల్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్. ఈ రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ ఎందుకు యూస్ చేస్తాము అంటే, మనం ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ని రిజిస్టర్లో స్టోర్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడానికి మనం ఈ రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్ని యూస్ చేస్తాము. ఎందుకు రిజిస్టర్లో స్టోర్ చేయాలి అంటే, రిజిస్టర్లో స్టోర్ చేయడం వల్ల మనం ఆ పర్టికులర్ వేరియబుల్ని ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు దాన్ మెమరీలో యాక్సెస్ చేసుకునే దానికంటే కూడా రిజిస్టర్లో యాక్సెస్ చేసుకోవడం ఫాస్ట్గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సిపియు రిజిస్టర్స్ అనేవి సిపియులోనే ఉంటాయి కాబట్టి సో తొందరగా మనం యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రిజిస్టర్స్ అనేవి మనకి తక్కువగా ఉంటాయి కాబట్టి దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ జస్ట్ మనం రిక్వెస్ట్ పెడతాం బై యూజింగ్ రిజిస్టర్ కీవర్డ్ యూజ్ చేసి నాకు నా పర్టికులర్ వేరియబుల్ని రిజిస్టర్లో స్టోర్ చేయండి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెడతాం. ఇట్ మే బీ స్టోర్డ్ ఇన్ ఏ రిజిస్టర్ ఆర్ మే నాట్ బీ స్టోర్డ్ ఇన్ ఏ రిజిస్టర్. అది రిజిస్టర్లో స్టోర్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోకుండా ఉండొచ్చు, బట్ మనం అదాన్ని చూడలేమన్నమాట. సో అది రిజిస్టర్ స్టోరేజ్ క్లాసెస్. ఇక్కడ చూడండి ఒక ప్రోగ్రామ్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అనే కీవర్డ్ యూస్ చేసి ఒక వేరియబుల్ నేను డిక్లేర్ చేసేసాను. సో డిక్లేర్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్ చేసాము. ప్రింట్ చేస్తే ఇక్కడ మనం ఎలాంటి ఇనిషియలైజేషన్ ఎక్స్కి ఇవ్వలేదు కాబట్టి సో ఆటోమేటిక్ ఇది గార్బేజ్ వాల్యూ ప్రింట్ చేసింది. అంటే ఏంటి, వేరియబుల్కి వాల్యూ ఇవ్వకపోతే దీనికి కూడా గార్బేజ్ వాల్యూ వస్తుంది, లైక్ ఆటో కీవర్డ్ లాగా. దట్ ఈస్ రిజిస్టర్ స్టోరేజ్ క్లాస్. అండ్ ప్రోగ్రామ్ 2లో చూసామంటే రిజిస్టర్ ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 4. సో దీంట్లో ఏంటంటే ఇంట్ మెయిన్ ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది నేను ప్రింట్ చేసుకుంటున్నాను అనమాట. ప్రింట్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే మనకి ఆ ఎక్స్ వాల్యూ అనేది ప్రింట్ అవ్వలేదు, కంపైలర్ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్కి వాల్యూ లేదు అని చెప్పేసి చెప్తుంది. వై? బికాస్ ఎక్స్ అనేది ఇక్కడ మనం ఏంటంటే గ్లోబల్గా డిక్లేర్ చేసాం, అంటే రిజిస్టర్ అనేది గ్లోబల్ డిక్లరేషన్ అనేది యాక్సెప్ట్ చేయదు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. అండ్ కమింగ్ టు ద థర్డ్ ప్రోగ్రామ్లో ఏం చేస్తానంటే ఇంట్ ఐ ఈక్వల్ టు 10 అండ్ రిజిస్టర్ ఇంట్ ఇంకొక పాయింటర్ని నేను డిక్లేర్ చేసుకున్నాను. స్టార్ ఏ అనేది నా పాయింటర్ వేరియబుల్. ఈ పాయింటర్ వేరియబుల్లో నేను ఏం చేస్తున్నానంటే అడ్రస్ ఆఫ్ ఐని స్టోర్ చేసుకుంటున్నాను. స్టోర్ చేసుకుని నేను దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాను. ప్రింట్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు అడ్రస్ ఆఫ్ ఐ ప్రింట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ ప్రోగ్రామ్. ఫోర్త్ ప్రోగ్రాంలో ఏంటంటే నా వేరియబుల్లే వచ్చేసి రిజిస్టర్లో స్టోర్ చేసుకుంటాను. రిజిస్టర్లో ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకున్న తర్వాత ఆ స్టోర్ చేసుకున్న వేరియబుల్ అడ్రస్ని నేను పాయింటర్లోకి షిఫ్ట్ చేసుకొని ప్రింట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ ఇది ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే రిజిస్టర్ అడ్రస్ని మనం మెమరీలోకి స్టోర్ చేయలేము, బట్ మెమరీ అడ్రస్ని మనము ఇక్కడ రిజిస్టర్లో స్టోర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ రిజిస్టర్కి ఎలాంటి అడ్రస్ స్పెసిఫిక్గా ఉండదు కాబట్టి మనకి ఇక్కడ సో ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. అందుకని మనకి ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఎర్రర్ వస్తుంది. సో దిస్ ఇస్ ద
నెక్స్ట్ దిస్ ఈస్ ద స్టోరేజ్ సమ్మరీ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. ఈ సమ్మరీలో ఏంటంటే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసినవన్నీ ఇక్కడ జస్ట్ ఒక టేబుల్గా రిప్రజెంట్ చేసాము. ఏంటంటే ఫస్ట్ స్టోరేజ్ క్లాస్, ఏమి స్టోరేజ్ క్లాస్, ఆటో, ఎక్స్టర్న్, స్టాటిక్, కీబోర్డ్, రిజిస్టర్, 4 స్టోరేజ్ క్లాసెస్. అండ్ ఇవి వేరియబుల్ వాల్యూస్ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే ఆటో వచ్చేసి స్టాక్లో స్టోర్ అవుతుంది, ఎక్స్టర్న్ వచ్చేసి మెమరీలో డేటా సెగ్మెంట్ లాగా స్టోర్ అవుతుంది, అండ్ స్టాటిక్ కూడా మెమరీలోనే ర్యామ్లోనే స్టోర్ అవుతుంది. రిజిస్టర్ వచ్చేసి సిపియులో అంటే రిజిస్టర్లో సిపియు రిజిస్టర్లో ఈ వేరియబుల్ అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇనిషియలైజేషన్, ఒకవేళ మనం వాల్యూ అనేది వేరియబుల్ డిక్లేర్ చేసిన తర్వాత ఇవ్వకపోతే అంటే ఏంటి అంటే, సో ఆటోకి గార్బేజ్ వాల్యూ స్టోరేజ్ అవుతుంది, ఎక్స్టర్న్కి 0 వాల్యూ స్టోర్ అవుతుంది, స్టాటిక్కి కూడా 0 వాల్యూ స్టోర్ అవుతుంది, రిజిస్టర్కి మళ్ళీ గార్బేజ్ వాల్యూ స్టోర్ అవుతుంది. అండ్ వీటి స్కోప్ ఎంత అంటే ఎంతవరకు ఉంటుందో ఆ పర్టికులర్ వేరియబుల్ పవర్ అంటే విత్ ఇన్ ద బ్లాక్, ఆ పర్టికులర్ బ్లాక్ వరకే ఆటో కీవర్డ్ అనేది ఆటో వేరియబుల్ లైఫ్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఎక్స్టర్న్కి వచ్చేసి గ్లోబల్ మల్టిపుల్ ఫైల్స్ అంటే మల్టిపుల్ ఫైల్స్లో మనం అంటే ఒక ప్రోగ్రాంలో ఇంకా వాళ్ళ కనెక్షన్ ఉన్న ప్రోగ్రామ్స్ ఏమన్నా వేరే ఫైల్స్లో ఉన్నా కానీ అన్నింటి వరకు దీని స్కోప్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ స్టాటిక్ రిజిస్టర్ కూడా విత్ ఇన్ బ్లాక్ వరకే వీటి స్కోప్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లైఫ్ టైం కూడా ఇది వచ్చేసి బ్లాక్ ఎండ్ అయిపోగానే ఈ ఆటో వేరియబుల్ లైఫ్ ఎండ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ప్రోగ్రామ్ మనకు మెయిన్ ప్రోగ్రామ్ మొత్తం స్టార్టింగ్ నుంచి క్లోజ్ అయ్యేంత వరకు దీని లైఫ్ టైం ఉంటుంది. ఎక్స్టర్న్ కీవర్డ్ లైఫ్ టైం ఉంటుంది. స్టాటిక్ కీవర్డ్ వచ్చేసరికి టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ రిజిస్టర్ కూడా ఓన్లీ బ్లాక్ వరకే, బ్లాక్ ఎండ్ అయ్యేంత వరకు దీని లైఫ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. థ్యాంక్ యూ.